మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే ఆవకాయ పెడుతూ ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి. ఆ అమ్మాయి ఏంటి ప్రాబ్లం అనేది నేను చెప్తాను. నేను ఆవకాయ అయితే మీరు చూడండి. మరి నేను ఆవకాయ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఆవకాయ అనేది అందరికీ తెలిసిన విషయం ఈ రోజుల్లో. ఒక అమ్మాయి అండి, తనకి 2 పిల్లలు, సి సెక్షన్ అయ్యింది. వయసు వచ్చి 35 సంవత్సరాలటండి. గర్భసంచి వాపు, గెడ్డలు ప్లస్ హెరినియా అంటే పేగులు ఉండ చుట్టుపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అదే కాకుండా గాలి బ్లాడర్లో ఫుల్ స్టోన్స్ ప్లస్ ఫ్యాటీ లివర్ కూడా కొంచెం పాడైందనమాట. డాక్టర్స్ ఏమన్నారు అంటే గర్భసంచి తీయాలి, హెరీనియా ఆపరేషన్ ఒకటి చేయాలి, గాల్ బ్లాడర్ తీసేయాలి అన్నారట అమ్మాయికి. ఇప్పుడైతే ఆ అమ్మాయి వచ్చి నాకు మెసేజ్ పెట్టిందండి. అక్క, నాకు ఇలా తగ్గుతుందా, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని పెట్టింది. నేనైతే ముందు ఒకలా పెట్టాను, కానీ వెంటనే అనిపించింది అనమాట అమ్మాయిని వెంటనే. ఎందుకంటే ఒక బాధలో ఉన్నవాళ్ళు చాలా మానసికంగా ఆందోళనగా ఉంటారనమాట. అలాంటప్పుడు తనని వెంటనే డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఉంది, కానీ నీ ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకోవాలి, అసలు ఏంటమ్మా అనేసి పెట్టానమాట. అయితే ఆ అమ్మాయి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు గర్భసంచి వాపు అన్నది మనకి గచ్చకాయకి తగ్గుతుంది, కానీ ఈ అమ్మాయికి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు గాలి బ్లేడర్లో స్టోన్స్ అంటే లివర్ పాడయింది, ప్లస్ లివర్ కొంచెం డ్యామేజ్ అయింది, దానికి తగ్గట్టు పిత్తాశయము. గాలి బ్లేడర్ అంటే పిత్తాశయం అనమాట, అంటే చేదుగొట్టు అంటారు కదండి, అదే అనమాట. అందులో స్టోన్స్ ఫామ్ అయిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. అసలు తన ఏజ్కి తన 55 ఉండవలసింది, తను ఇప్పుడు చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంత ఎక్సెస్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయని చెప్పాలి. ప్లస్ మన తినే ఆహారం, ఎందుకంటే వెయిట్ పెరుగుతున్నామంటే ఎక్కువ ఆహారం తింటాం. ఎక్కువ ఆహారంలో మనకి ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్ కొంచెం ఉంటాయి, కానీ వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది. క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అనేది పెరిగిపోయి మనం తినే అసలే పొల్యూట్, అంటే బయట ఫుడ్ తింటే ఇంకా దారుణం అయిపోతుంది అనమాట. అసలే కెమికల్ ఫుడ్ తింటున్నాం, బయటది ఇంకా దారుణం అయ్యేసరికి అవన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి పిత్తాశయము ఫిల్టర్ చేస్తుంది అనమాట. అక్కడ ఆ స్టోన్స్ అన్నీ వచ్చాయంటే చాలా దారుణమైన టాక్సిన్స్కి గురైందని అర్థం అనమాట. తర్వాత ఈ అమ్మాయి ఏం చేయాలంటే, ఓకే గచ్చకాయ వాడుకోండి, కానీ గచ్చకాయ వల్ల క్యూర్ అవుతాయని నేను చెప్పలేను, ఎందుకంటే ఇవి చాలా మల్టిపుల్గా ఉన్నాయి ప్రాబ్లమ్స్. దీనివల్ల క్యూర్ అవ్వటం అనేది కొంచెం కష్టం, చాలా టైం పట్టేస్తుంది, కానీ అంత టైం వేస్ట్ చేయొద్దమ్మా. నువ్వేంటంటే ఫస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్స్ని మొత్తం మార్చుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి, అలాగే వైట్ రైస్ అస్సలు టచ్ కూడా చేయొద్దు, బ్రౌన్ రైస్ కొంచెం తినాలి, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నీ లెక్క ఏంటంటే బ్లడ్ అనేది అమ్మాయికి 11.1, అదేనా 12 ఉండాలి. ఓకే, అది కొంత హెల్ప్ చేస్తుంది అంతే. కాబట్టి గుడ్ హ్యాబిట్స్ని మొత్తం అలవాటు చేసుకో, వాడుకోండి. ఇదేంటి గచ్చిగా వాడుకుంటూ ఎన్వి అస్సలు తినకూడదు. మటన్ తినడం వల్ల కూడా ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు జనాల్లో. ఎందుకంటే చికెన్ తినవద్దు, అదేదో ఇంజెక్షన్ చేస్తున్నారు అంటారు. అలానే ఒక ఫిష్, అవి కూడా చిన్న చేపలు ఏవో తినమంటారు, ఫిష్ తినమంటారు, కానీ వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకి ఫిష్ అంటే ఇష్టం లేక మటన్ విపరీతంగా తినేయటం వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ఈ వెయిట్ పెరిగిపోవడం, ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కారణం ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్లే. కాబట్టి ఈ అమ్మాయి మరి చిన్నపిల్లే, 33, అసలు ఆ ఏజ్కి పెళ్ళి అవ్వటం అంటే, పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఇప్పుడు. అలాంటిది అమ్మాయి 2 పిల్లలు తల్లి అయ్యిందంటే చాలా అసలు లక్కది. అది చెప్పాలంటే 2 పిల్లల్ని, ఇప్పుడు ఈ రోజుల్లో 2 పిల్లల్ని కనటం అనేది చాలా 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 అదృష్టం అనమాట, మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఉండి కొలది పిల్లలు అనేది కూడా కలగట్లేదు. ఈ చదువులు ఎక్కువైపోవడం వల్ల జాబులు చేయటం, ఈ టెన్షన్స్కి ఏంటంటే ఈ టెన్షన్స్లో ఎక్కడో అక్కడ ఏదో ఒకటి పొట్ట నింపుకోవడానికి తినేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కానీ ఈ ఫుడ్ తినడం వల్ల మొత్తం ఆరోగ్యం అనేది పాడైపోతుంది. కాబట్టి వెయిట్ అనేది ముందు చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మన ఏజ్ ఎంత,
మనం ఎంత ఉన్నాము. 1 కేజీ పెరుగుతున్నా కూడా ఎన్నో వీడియోలు పెడుతున్నారండి, రోజు చూస్తారు. కానీ వాటర్ తాగుతూ ఆ వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేయకపోతే వెయిట్ ఒకటే పెరిగి ఊరుకోరు. లోపల ఉన్న ఫాట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అందుకే కదా చాలామంది వెయిట్ లాస్ కోసం మీరు వెయిట్ పెరగకండి, వెయిట్ పెరగడం వల్ల ఇటు మొక్కాళ్ళ నొప్పులు, ఇటువంటి డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. అమ్మ నువ్వేం చేయాలంటే, నీ పేరు చెప్పావు కానీ నేను చెప్పను. ఫస్ట్ ఏంటంటే నువ్వు నీ ఫుడ్ హ్యాబిట్స్ని మొత్తం మార్చుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగాలి. ఆ తర్వాత వచ్చి ఏదో ఒకటి గ్రీన్ టీ పాలు అనేది అసలు టచ్ కూడా చేయొద్దు. నువ్వు కొంత నీ చేతుల్లో ఉంటుంది, టచ్ కూడా చేయొద్దు. పాలు అనేది తాగొద్దు. జస్ట్ గ్రీన్ టీ తీసుకుని తర్వాత మెంతులు జీలకర్ర పొడి చేసుకుని పెట్టుకో, అది శుభ్రంగా తాగు మార్నింగ్ 1 స్పూను. అలాగే వాటర్ అనేది మాత్రం ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే ఫ్రూట్ జ్యూసుల్లో క్యారెట్, కాస్త బీట్రూట్, అలాగే మనకి ఫ్రూట్స్ ఏదైనా తినొచ్చు. జ్యూసుల రూపంలో తాగడానికి ట్రై చేయి. ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళి కొంత క్యూర్ అవుతుంది అనమాట. బయట ఫుడ్ అనేది ఆ టచ్ కూడా చేసే ఉంటే మాత్రం చాలా ప్రమాదం అమ్మ. ఎందుకంటే బయట ఫుడ్లో కంపల్సరీ అజినోమోటో అనేది వేస్తారు. అలాగే ఆయిల్స్ వచ్చేసరికి భయంకరమైన ఆయిల్స్ వాడటం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అస్సలు పొరపాటును కూడా అవి ఏమీ తినకుండా ఒక బ్రౌన్ రైస్ తీసుకుని కాస్త కర్రీ ఆయిల్ తక్కువ వేసుకుని, అది కూడా పప్పు నూనె నువ్వుల నూనె తెచ్చుకుని, లేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని కర్రీ చేసుకుని, కర్రీ డబుల్ ఉండాలి, రైస్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. అలా తింటూ నీ ఫుడ్ హ్యాబిట్స్ని మార్నింగ్ లేచిన నీ గచ్చకాయ పొడి కొంచెం 1 స్పూను తాగు. తప్పు ఏం లేదు. దీనివల్ల నా సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏమీ ఉండవు. బాడీ కొంచెం వెయిట్ లాస్ అవుతావు ఫస్ట్. మిగిలి తగ్గుతాయా లేదని పక్కన పెడదాం. ప్లస్ ఇవన్నీ చేస్తూ కాస్తంత బయటికి వెళ్ళి ఎండలో ఎక్స్పోజ్ అవ్వు. పిల్లలు ఉన్నారు, కష్టమే కానీ తప్పదమ్మా. మన ఆరోగ్యము, పిల్లల పని ఎక్కువండి, ఇవన్నీ ఎక్కడ సాధ్యమండి అనిపిస్తుంది నీకు. కానీ ఆరోగ్యం కోసం తాపత్రయం పడేవాళ్ళు, రేపు పిల్లల భవిష్యత్తు నువ్వుంటేనే కదా పిల్లలు బాగుంటారు. వాళ్ళు బాగుండాలి అంటే మాత్రం నువ్వు అర్జెంటుగా ఇవన్నీ చేసుకోవాలి. ఒక అరగంట ఎక్స్పోజ్ అవి, లేదంటే వాకింగ్, కాస్త ఎండలో అటు ఇటు తిరగటం లాంటివి. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, పిల్లలు మరి ఎంత వయసు అన్నది నువ్వు నాకు చెప్పలేదు, అప్పుడైనా కనీసం బయటికి వెళ్ళి ఏ గుడికో వెళుతూ కాస్తంత ఎండలో ఎక్స్పోజ్ అవ్వాలి. ప్లస్ అలాగే ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏ దైవాన్ని అయితే నమ్ముతున్నావో ఆ దైవాన్ని గట్టిగా పట్టుకోరా. అది కూడా సైకాలజీగా కూడా పని అవుతుంది, ప్లస్ దైవాన్ని కూడా మనకు తోడవుతుంది. ప్లస్ ఒకటే నీ లక్ష్యం ఎలా ఉండాలంటే, అదే ఫుడ్ నేను చెప్పిన ఫుడ్ తింటూ, కొన్ని ఫుడ్ ఏమి తినకూడదు అన్నది నేను చాలా వీడియోలు చేశాను, అవి కూడా చూడు. నాకు తగ్గుతుంది అంతే, నేను బ్రతకాలి అని ఒక కాన్ఫిడెంట్ మాత్రం మనసులో బాగా పెట్టుకోవాలి ఏదో రకంగా. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే, నువ్వు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నీకు స్కాన్ చేశారు కదా, ఆ డాక్టర్స్ని నువ్వు కన్సల్ట్ చేసి ప్రిపేర్ అవ్వు. ముందు వాళ్ళు వెంటనే చేసేరు ఆపరేషను, కొంచెం ప్రిపేర్ చేస్తారు మీకు మెడిసిన్స్ ఇస్తారు, అవి కూడా యూజ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఫాలో అప్ చేసుకుంటూ ఇది తాగుతూ ఇవన్నీ చేస్తూ నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేసి, డాక్టర్ ఎలా చెప్తే అలా వినాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వీటికి నువ్వు తప్పకుండా ఆపరేషన్ అనేది చేయించుకోవాలమ్మా. ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రతిదీ సులువే అవుతుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులే తగ్గిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఇందులో భయపడవలసిన అవసరం ఏమి లేదు, చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేశాక అన్నీ చేయాలి కాబట్టి, ఇప్పుడు ఒక మంచి డాక్టర్స్ స్పెషలిస్ట్లో వస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు మానసికంగా ధైర్యాన్ని పెంచుకో. ఆపరేషన్ ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు అవన్నీ తీయకపోతే, పిత్తాశయం తీయకపోతే, గాల్ బ్లాడర్ తీయకపోతే మొత్తం బాడీ అంతా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి కంపల్సరీ పిత్తాశయాన్ని అంటే గాల్ బ్లాడర్ తీసేయవలసి వస్తుంది, అదే స్టోన్స్ తీసేస్తారు.
ప్లస్ గర్భసంచి అనేది ల్యాబ్రోస్కోపీ చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో అది చాలా చిన్నది, ఇలా చేసి వారం రోజులకల్లా అది తగ్గిపోతుంది. కాబట్టి నువ్వు మానసికంగా ప్రిపేర్ అవు తల్లి. అలాగే మీ మమ్మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ తీసుకో, చుట్టాల హెల్ప్ తీసుకో. అలాగే నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీ మదర్ ఫాదర్ ఉంటే వాళ్ళకి కూడా మీరు మీ అమ్మాయికి ధైర్యం చెప్పండి. అలాగే అత్త మామ కూడా మీరు కూడా ఈ అమ్మాయికి ధైర్యంగా ఉండండి, ధైర్యం చెప్పండి. ఎందుకంటే తను బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. పిల్లలకి తల్లి లేనిది తనువే లేదు. కాబట్టి ఈ అమ్మాయికి ధైర్యం చెప్పండి. ఈ అమ్మ సగం ఆపరేషన్, సగం మీ వాళ్ళ మోటివేషన్, సగం నీ ధైర్యం. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మీదే మొత్తం నీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. భయపడద్దు. ఓకే, తెలుసు నాకు పెట్టో మెసేజ్ కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండి, నీకు ఏమీ కాదు, నువ్వు మాత్రం ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రిపేర్ అవ్వమ్మా. గచ్చకాయని నమ్ముకుని మాత్రం ఇవన్నీ చేయించుకోకుండా ఉంటాను అంటే మాత్రం జరగదు. నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయింది, లోపలంతా క్లీన్ చేస్తారు, చక్కగా నువ్వు వెయిట్ లాస్ అయిపోతావు. ఆ తర్వాత నీ లైఫ్ స్టైల్ అనేది చాలా జాగ్రత్తగా నీ చేతుల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శృతి మించిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్స్ కూడా చెప్తారమ్మా, వెయిట్ పెరుగుతున్నారు, వెయిట్ పెరగకుండా చూసుకోండి అమ్మా, చూసుకోండి అని ఎందుకు చెప్తారంటే ఇండైరెక్ట్గా చెప్తారు, మనం అది ఫాలో అవ్వం. ఎందుకంటే నీకు వెయిట్ పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రెండు కూడా సీసెక్షన్లో ఏం చేస్తారు, బ్లడ్ పోతుందని విపరీతమైన ఫుడ్ పెట్టడం వల్ల వెయిట్ పెరిగిపోతారు. ప్లస్ ఎక్సర్సైజ్ కూడా ఉండదు. అదే నార్మల్ డెలివరీ అంటే ఒకలా ఉంటుంది. సీసెక్షన్ అనేసరికి కొంచెం అది కదిలితే భయము, ఇది కుట్లు ఇడిపోతాయి అన్న భయంతో విపరీతమైన ఫుడ్ పెట్టవలసి వస్తుంది అనమాట. తప్పుదప్పుడు అలా పెట్టేస్తారు, ఆ ఆకలి అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఆకలేస్తుంది, టక్కన బయటికి వెళ్తారు, టక్కన ఆర్డర్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఆర్డర్ చేసుకోవడం, తినేయడం. ఆ ఫుడ్లో ఏముందనేది కూడా లెక్క పెట్టుకోవట్లేదు. ఇప్పుడు పెట్టుకోవాలి. మన పొట్టలోకి ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి, ఎన్ని విటమిన్స్ వెళ్తున్నాయి, ఎంత ప్రోటీన్ వెళ్తుంది, మనకి ఎంత ప్రోటీన్ కావాలి. ప్రతి ఆడపిల్లకి ఈ నాలెడ్జ్ ఉంటే భర్తకి చెప్తుంది, ప్లస్ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తుంది. ఫస్ట్లో పిల్లలు వినకపోవచ్చు, ఉండగా మనల్ని చూసి ఖచ్చితంగా వాళ్ళు అది ఫాలో అవుతారు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఫస్ట్లో చిన్న వయసులో అదే కాలేజీ టైంలో తను, నేను ప్రతి దానికి రోజు బాక్స్, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి బాక్స్ ప్రిపేర్ చేసేసేదాన్ని అనమాట. క్యారేజీ పెట్టుకుని రెడీ అయిపోయేదాన్ని. బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, కంపల్సరీ బాక్స్ నాకు కూడా ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నేను బయట ఫుడ్ పిల్లలకి పెట్టించేదాన్ని కాదు, ఇది తినవలసిందే. మా అమ్మాయి మా అబ్బాయి కూడా నన్ను బాగా తిట్టుకునేవారు, ఇక్కడికి వచ్చినా కూడా ఈవిడ ఫుడ్ తప్పట్లేదు మాకు అనేసి. ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మాయి, ఇప్పుడు అంటుంది అనమాట. తన పిల్లలు పుట్టారు, ఇప్పుడు అంటుంది మా మమ్మీ అప్పుడు బాక్స్ ఎందుకు పట్టుకెళ్ళేది, ఇప్పుడు అర్థమవుతుంది అంటుంది. చూసారా, ఏదో రోజుని తెలుసుకుంటారనమాట ఖచ్చితంగా. మా బాబు కూడా అంతే, కొంచెం వెయిట్ ఉంటాడు. ఆ వెయిట్ తగ్గడం కోసం ఇప్పుడు చాలా ప్రయాసపడుతున్నాడు, చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే ఒక తెలీదు, చిన్న వయసు కదా. కాబట్టి ఫుడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ఏం తింటున్నాం, ఏం తినట్లేదు, ఏం తినకూడదు, ఏమి తినాలి అన్నది మాత్రం ఫుల్గా నేర్చుకోండి. ఏదో తినేసామా ఆ టయానికి, ఏదో పొట్ట నిండిపోయిందా అమ్మ, ఊరుకోదమ్మా బాడీ. ఖచ్చితంగా డివైడ్ చేసుకుంటాయి. ఒకళ్ళ కిడ్నీ అది ఇంకా భయంకరంగా ఉంటుంది. చెప్పాలంటే నీకు వచ్చినవి చాలా చిన్నవనే చెప్పాలి. ఎందుకంటే నీకు ధైర్యం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఆపరేషన్ చేయించుకోమ్మా, నో ప్రాబ్లం. నీకు టైం ఉంటే కనుక ఈ 40 రోజులు మంచి ఫుడ్ తీసుకో, మంచి ఫ్రూట్స్ తీసుకో, ధైర్యంగా ఉండు. ఇప్పుడు మేము చెప్పడం అనేది చాలా సులువు, అనుకున్నంత ఈజీ ఏం కాదు, కానీ ప్రయత్నించి. ఎందుకంటే పిల్లల్ని గుర్తుపెట్టుకో, 2 పిల్లలకి జన్మనిచ్చావు, అసలు ఎంత అదృష్టవంతురాలువో నువ్వు చెప్పాలంటేనే. పిల్లలు లేక నానా యాతనలో పడుతున్నారమ్మా. రకరకాల మొత్తం బాడీని అంతటినీ కెమికల్ చేసేసుకుంటున్నారు, కానీ ఏ కష్టపడకుండా 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు నీకు. వాళ్ళ కోసం ఒక్కటే నీ కళ్ళ ముందు ఒకటే కనపడాలి, ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు, నేనుంటేనే నా పిల్లలు ఉంటారు. దానికోసం నువ్వు ఫుడ్ ఇలాంటివన్నీ తింటూ ధైర్యంగా ఉంటూ
ఇక ఆర్థికంగా అంటావా, ఈ రోజుల్లో ఎల్ఐసీలు ఉంటున్నాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ మన కార్డులు ఉంటాయి కదా, కార్డు మీద కూడా చేస్తున్నారు, ఆరోగ్యశ్రీలు ఉంటున్నాయి. వీటి మీద మీరు అలా చేసుకోండి. ఎలాగో చుట్టాలు పట్టాలు అదే మీకు హెల్పింగ్ అనేది ఉంటారు కదా, చేసుకోండి. అందరినీ నువ్వు ఇక నుంచి ఒక యజ్ఞంలా తీసుకోవాలంట. అందరితో మంచిగా మెయింటైన్ చేయరా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నీకు హెల్ప్ చేసే విధంగా నీ కోసం అందరూ ప్రార్థించాలి, అలా ఉండాలన్నమాట. మన బిహేవియర్ కూడా మారిపోయి అందరినీ నీ కోసం ఒకసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పు. మీకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, మీ అత్తగారు, మామగారు, ఆడబిడ్డలు, ఇంకా మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీకు ఇంకా కొలీగ్స్ లేదనుకుంటే మీ ఇంకా కజిన్స్ ఉంటారు, వాళ్ళందరికీ నీ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పమ్మా. చెప్తే మూట సాయము నీ అదృష్టం ఉంటే మూట సాయం నీకు అవసరం లేకపోతే మాట సాయం అన్నా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ధైర్యం చెప్తే చాలు. ఒక కష్టంలో ఉన్నప్పుడు నీకు మేము ఉన్నాం అనే ధైర్యం చెప్పారంటే అది చాలరా, కొన్ని కోట్ల విలువే అంటాను నేను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నోసార్లు నాకు అలా ధైర్యం చెప్పిన వాళ్ళని నేను ఇంకా మర్చిపోను అనమాట. కాబట్టి నువ్వు చాలా ఈ విషయాలన్నీ పాటించుకుంటూ నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ని అన్నింటినీ మొత్తం చేంజ్ చేసుకోవాలమ్మా. నీ ఫుడ్ హ్యాబిట్స్ని ఎన్వి అనేది అసలు టచ్ కూడా చేయదు, ఎగ్ కూడా తినొద్దు, ఆకుకూరలు దండిగా తిను. ఇవన్నీ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇవన్నీ చేయడం వల్ల నీ ఆరోగ్యం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఆపరేషన్ అనేది చాలా సులువైపోతుంది అనమాట. నువ్వు వెంటనే రికవర్ అయిపోతావు, ఒక్క మంత్లో రికవర్ అయిపోతావు. కానీ ఆపరేషన్ అనేది మాత్రం చేయించుకోమ్మా. వెళ్ళు డాక్టర్స్ని, ఇప్పుడు కూడా డాక్టర్స్ కన్సల్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు సాధించు. పూర్వకాలం రుద్రమదేవి, లక్ష్మీబాయి శత్రువులు జయించారు అంటున్నారు. వాళ్ళ కోసం నిజంగా వీరనారులు వాళ్ళు. కానీ ఒకటి చెప్పనా, ఈ రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఒక మహిళకు కూడా వీరనారి అంటాను నేను. ఎందుకంటే మామూలు విషయం ఏం కాదు ఇది. ఇప్పుడున్న ఇదిలో ఆ ఫుడ్ తింటూ పిల్లలకు వండి పెట్టుకుంటూ పిల్లల్ని చదివిస్తూ అసలు తన ఆరోగ్యాన్ని నెంబర్ 1గా ఉంచుకునే ప్రతి లేడీ వీరనారే, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకో తెలిస్తే మామూలు విషయం ఏం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్థికంగా పోటీ యుగం ఇది. ఈ పోటీ యుగంలో ఆ ఫుడ్ల జోలికి వెళ్ళకుండా కళ్ళ ముందు ఎన్నో ఆ ఫుడ్స్ని తినకుండా ఇంటిలో వండుకుంటూ ఆరోగ్యంగా తనకి ఏమీ లేవు అని ఒక సర్టిఫికేట్ వచ్చింది అంటే తన ఆరోగ్యం చాలా బాగుంది అని సర్టిఫికేట్ తెచ్చుకున్న ఒక లేడీ ఖచ్చితంగా వీరనారి. ఇందులో అసలు డౌటే లేదంటాను నేను. కాబట్టి నువ్వు ఫస్ట్ బెంగ పెట్టుకోవడం మానేయమ్మా, మంచిగా ఉండు. ఎప్పటికప్పుడు నువ్వు నా లైవ్లో అటెండ్ అవుతూ ఉండు, అలాగే నాకు మెసేజ్లు పెడుతూ ఉండు. కానీ ఆపరేషన్ మాత్రం చేయించేసుకో. ముందు ఒక 20 days ఇవి ప్రయత్నం చెయ్యి. నీకు టైం ఉందంటే 40 days చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ డాక్టర్స్ ఆశ్చర్యపోవాలి. మరలా నీకు ఎలా వస్తుందో చూడు. 40 రోజుల తర్వాత నువ్వు వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకుని ఎలా వస్తుందో చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఫాలో అయిపో. కానీ మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను అన్నీ చేయించుకుంటాను, నా ఆరోగ్యాన్ని నెంబర్ 1 చేసుకుంటాను, నా పిల్లలే నా ఆయుష్, నా పిల్లల కోసం నేను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాను అని ఒక కాన్ఫిడెంట్ని పెంచుకో తల్లి. మరలా నీ కోసం ఇంకో వీడియో చేస్తాను. మరి బై బై, సీ యూ.